హాయ్ అండి, ఈరోజు బీరకాయ పెసరపప్పు కర్రీ వండుతున్నాను. కేజీ బీరకాయలు తీసుకున్నానండి, కోసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, పెసరపప్పు ముందుగా నానబెట్టుకున్నా. స్టవ్ వెలిగించేసుకుంటున్నా. నూనె పోసేసుకుంటున్నా. పోపు గింజలు వేసేసుకుంటున్నా. పచ్చిమిరకాయలు వేసుకుంటున్నా. ఉల్లిపాయ వేసుకుంటున్నా. ఉల్లిపాయలు వేసుకున్నాం కండి, కాసేపు మూత పెట్టుకుందాం, మగ్గుద్ది. ఉల్లిపాయలు వేగిపోయి బీరకాయలు వేసుకుంటున్నా. బీరకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు వేసేసుకుంటా. బీరకాయలు వేసి ఉప్పు వెంటనే వేసుకుంటే బాగా మగ్గుద్దండి. లేత బీరకాయలు బాగా కలిపేసేసి కాసేపు మూత పెట్టుకుందాము, మగ్గాలిగండి. బాగా మూత పెట్టేసుకుంటాను, కాసేపు మగ్గాలి. బీరకాయలు మగ్గుతాయండి. పెసరపప్పు నానబెట్టుకున్నది కూడా వేసుకుంటున్నాం. పెసరపప్పు వేసుకున్నాం, కలిపేసుకుందామండి. అందులోకి ఒక స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాం. పెసరపప్పు వేసుకున్నాం కండి, కాసేపు మళ్ళీ మూత పెట్టుకుందాం. అంటే పప్పు ఉడకాలిగా, పెసరపప్పు మూత పెట్టేసుకుంటున్నాం. పెసరపప్పు వేసి మూత పెట్టుకున్నాం కండి. టమాటా వేసుకుంటున్నా. కారం వేసుకుంటున్నా. కారం వేసుకున్నాం కండి. చూద్దాం. కూర ఉడికిందో లేదు చూసుకుంటా. కూర ఉడికిపోయిందండి. చూడండి, చక్కగా పెసరపప్పు, బీరకాయ పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. కూర ఉడికిపోయిందండి. ఇది దింపేసి క్యారేజీ పెట్టేసుకుంటాను. క్యారేజీ పెట్టేసుకుంటున్నా. పిల్లలకు కూడా జడేసేసుకున్నాండి, వాళ్ళు కూడా బయలుదేరిపోతున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు చూపిద్దామంటే వాళ్ళు ఎక్కువగా వీడియోలో కనిపిస్తా ఖర్చుకోరండి, అసలు సిగ్గుపడతారండి. అమ్మ ఎక్కువగా వీడియోలో చూపించకమ్మా అంటారండి. అందుకే పిల్లల్ని ఎక్కువగా చూపించనండి. పిల్లలకి జడేసేసుకున్నాను, క్యారేజీ పెట్టేస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళు బావా, జాగ్రత్త.